హాయ్ హలో అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. పదండి కారం చేడులో క్యాడర్ క్యాంపు, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకి, నాయకులకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి ఇదే మా ఆహ్వానం. ఈ కార్యక్రమానికి సంబంధించి 24వ తేదీన పోయిన నెలలో మేము ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ ఒక 10-14 రోజులైంది. 100 మందికి పైగా పేరు నమోదు చేసుకున్నారు. నిన్న అంటే ఫిబ్రవరి 8 ఆదివారం రోజు సాయంత్రం 7:30 నుంచి 10:30 వరకు ఒక సుదీర్ఘమైనటువంటి జూమ్ మీటింగ్ జరిగింది. ఆ జూమ్ మీటింగ్లో కారం చేడు చరిత్రని చిట్యాల రాజు అన్న వివరించాడు. అసలు ఆ కార్యక్రమం ఎలా ఆలోచన వచ్చింది అనే విషయాలన్నీ నేను, మా మిస్సెస్, పిల్లలు వివరించడం జరిగింది. ఆ తర్వాత అనేక ప్రశ్నలు, అనుమానాలు, క్వశ్చన్స్ ఎన్నిటికో సమాధానం మిగిలిపోయింది. ఈ వీడియో ద్వారా అవన్నీ కూడా మన మిత్రులకి, సభ్యులకి తెలియజేయాలని మీ ముందుకు రావటం జరిగింది. మొదటగా అసలు కారం చేడులోనే ఎందుకు ఈ శిక్షణా తరగతులు అనే ప్రశ్న. తప్పుగా అనుకోకండి. అంబేద్కర్ గారికి భీమా కోరేగాం చరిత్ర ఇంగ్లాండ్లో చదివి ఇండియాకు వచ్చాక 1వ తేదీన ప్రతి సంవత్సరము పూణే దగ్గర ఆ భీమా నది ఒడ్డుకు వెళ్ళి విజయ్ దివాస్ను జరుపుతూ అందరిలో స్ఫూర్తిని నింపాడు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరి నోళ్ళలో మెదిలే ఉద్యమ ఒక కేంద్రం ఉంది అంటే అది కారం చేడు. అయితే ఇప్పుడు అప్పట్లో జరిగిన 40 ఏళ్ల క్రితం జరిగిన కుల వివక్ష, దాని పోరాటాలు, 2 కులాల మధ్య వైషమ్యాలు, పాత ఇవన్నీ తవ్వడానికి కాదు మేము వెళ్ళేది. గతంలో వివక్ష ఉండేది, దానికోసం కొన్ని ప్రాణాలు అర్పించారు, గాయపడ్డ వాళ్ళు ఇంకా ఉన్నారు, కొంతమేరకు న్యాయం జరిగింది, ఇంకా న్యాయం అందుబాటులోకి రాలేదు. ఇప్పుడున్న సమాజంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిపైన మనం మాట్లాడుకోవాలి. చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్రను సృష్టించలేడని బాబాసాహెబ్ చెప్పాడు. కాబట్టి గతాన్ని వెతుక్కుంటూ తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమకారులకి, ఉపన్యాసకులకి, నాయకత్వం వహించాల్సిన నాయకులకి ఒక ప్రేరణ కేంద్రంగా, స్ఫూర్తిదాయక ప్రదేశంగా, మార్కబుల్ ప్లేస్గా కారం చేడు ఎప్పుడూ ఉంటుంది. తెలుగు నేల మీద పోరాటాలు ఉన్నంతకాలం కారం చేడు ఉంటుంది. అందుకని అదొక వెల్ నోన్ ప్లేస్ కావటం వల్ల, ఉద్యమ చారిత్రక ఆవశ్యకత కలిగిన ప్రదేశం కావటం వల్ల, ఎవరు ఎప్పుడు అక్కడికి వెళ్ళిన స్ఫూర్తిని పొందే ఒక ప్రేరకం అక్కడ ఉంది. కాబట్టి కారం చేడులో క్యాడర్ క్యాంప్ పెట్టడం జరిగింది. మిగతా ప్రజా సంఘాలు కూడా అవకాశం ఉంటే అక్కడ క్యాడర్ క్యాంప్ పెట్టడానికి ప్రయత్నించాలని విన్నవిస్తున్నాను. అక్కడ 700 చర్చిలు ఉన్నాయి తెలుసా. అదొక జిల్లా కేంద్రం కూడా కాదు. అలాగే అనేక రకాల ఆలయాలు, చర్చిలు, మసీదులు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే ఉద్యమ పోరాటంలో చనిపోయిన అంటే రుధిర క్షేత్రం కూడా అక్కడే ఉంది. సో మన సభ్యులకి, నాయకులకి ఉపన్యాస శిక్షణ పొందాలని, నాయకత్వ శిక్షణ పొందాలని అనుకునే వాళ్ళకి అది కొంత ప్రేరకంగా ఉంటుందని, అందరికీ వెల్ నోటెడ్ ప్లేస్ అని దాన్ని డిసైడ్ చేయటం జరిగింది. ఒక కారణం. రెండవ కారణము, అది సముద్ర తీరాన ఉన్నటువంటి పట్టణము. కాబట్టి కొద్ది దూరం వెళ్తేనే సముద్రం వస్తుంది. 5 నిమిషాల్లో సముద్రంలోకి చేరుకుంటాం. కాబట్టి మనము కుటుంబాల వారీగా, భార్య పిల్లలతో వచ్చి కాస్త ఆట విడుపుగా ప్రకృతి ఒడిలో విహరించి సరదాగా ఆనందంగా గడపడం కోసము, పిల్లలకి ఆ బీచ్తో, ప్రకృతితో అటాచ్మెంట్ ఏర్పరచడం కోసం, అలాగే కొంతమంది మగవాళ్ళే వస్తున్నారు, వాళ్ళ వైఫ్ ఇంటి దగ్గరే ఉంటుంది, వెళ్ళిన రోజు నుంచి ఎప్పుడు వస్తావండి, తిన్నవా అండి అని అడుగుతూ ఉంటారు. అదే వాళ్ళని కూడా తీసుకొని వస్తే తిన్నవా అని అడగరు, ఎందుకంటే అక్కడ మంచి రుచికరమైన భోజనం ఉంటుంది. ఫోన్లు కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళు అంతా ఒకే చోట ఉంటారు కాబట్టి. అలాగే పిల్లల్ని కూడా వెంట తీసుకువస్తే మనలాంటి ఆలోచనలు ఉన్న ఒక 50 జిల్లాల వాళ్ళందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు. పిల్లలు ఇప్పుడు చాలామంది మొబైల్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు, లేదా టీవీకి అడిక్ట్ అవుతూ ఉన్నారు, రకరకాల గేమ్లకి ఐసోలేటెడ్గా, సింగిల్గా ఉంటున్నారు. వీళ్ళని అలా తీసుకెళ్తే హాయిగా ఇసుకలో పిట్టగూళ్ళు కట్టుకుంటారు, నీళ్ళలో దొర్లుతారు,
ఆడుకుంటారు, పాడుకుంటారు, అలసిపోయేంతసేపు ఆడుకొని హాయిగా పడుకుంటారు. ఓ 4 రోజుల పాటు కిచెన్కి హాలిడే ఇచ్చి భార్య, భర్త, పిల్లలు ఆ సముద్ర తీరాన ఆనందంగా గడుపుతూ ఒక 2-3 గంటల పాటు ఆ కారంచేడు క్షేత్రాన్ని సందర్శించి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం ఒక అంశము. 4 రోజుల్లో 2 సార్లు మీరు బీచ్కి వెళ్ళి మార్నింగ్ సన్రైజ్ బీచ్లో చూసి నీళ్ళలో ఆడుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మన క్లాసెస్ మనం జరుపుకుందాము. ఒకవైపు ఆటలు, పిల్లలకి ఆటలు పాటలకు ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని కేటాయించి భార్యాభర్తలు కూర్చోడానికి ఒక మంచి కౌన్సిలింగ్ లాగా క్లాసులు చెబుతూ యూత్ కూడా వీలైనంత లీజర్ టైం ఇస్తూ ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఇస్తూ అనేక రకాలుగా డిజైన్ చేశాము. కాబట్టి కారంచేడు అనేది ఒక సముద్ర తీర ప్రాంతము, అలాగే పర్యాటక ప్రదేశము, ఒక వినోదము, విజ్ఞానము, ఆట విడుపు, హ్యాపీగా గడిపేటువంటి ఒక హాలిడే స్పాట్. కాబట్టి ఆ వీకెండ్స్ అయితే విపరీతంగా అనేక ప్రాంతాల వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. మనము ఈ రకంగా కూడా మహిళలని, పిల్లలని భాగస్వాములను చేయడం కోసం, అలాగే చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రదేశంలో ఈ క్లాసులు పెట్టడం జరిగింది. మరి ఏ తేదీలలో పెడుతున్నారు? మార్చి 19 ఉగాది పండుగ సెలవు, 20 ఆప్షనల్ హాలిడే, 21 రంజాన్ హాలిడే, 22 ఆదివారం. మార్చి 19 నుంచి 22 వరకు 4 రోజులు క్యాడర్ క్యాంప్. అంటే 4 రోజులు ఉంటుంది. ఒక్కరోజు ఉంటే మధ్యాహ్నం వరకు వచ్చుడే ఉంటుంది, మధ్యాహ్నం తర్వాత పోవుడే ఉంటుంది. 2 రోజులు ఉంటే ఈరోజు మధ్యాహ్నం దాకా వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి పోయే మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి మనం జాతీయ మహాసభలు 3 రోజులు జరుపుతాం లేదా 4 రోజులు జరుపుతాం. వస్తే హాయిగా 2-3 రోజులు మైండ్ అక్కడే కనెక్ట్ అవ్వాలనేది మన ప్రధాన ఉద్దేశం. 4 రోజులు. ఇంకొంతమంది అడుగుతున్నారు, అన్న అది ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఫస్ట్ పాయింట్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మధ్యలో వస్తున్నాయి. నిజమే, మా పిల్లలు కూడా సిరివల్లికి మరియు మా పెద్ద అబ్బాయికి ఇద్దరికి కూడా 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను మా ఆవిడ ఇద్దరం ఆ క్యాంప్లో ఉంటాం. వాళ్ళు ఏడాదంతా చదివింది ఆ ఎగ్జామ్స్ రాస్తారు, కానీ ఎగ్జామ్స్ అప్పుడే తల్లిదండ్రులుగా మేము పక్కనే ఉండి వాళ్ళకి నేర్పించేది ఏమి ఉండదు కదా. కాస్త మంచి వాతావరణము, కాస్త ధైర్యం అంటే సరిపోద్ది. మా పిల్లలకి మేము పక్కనే ఉండి ఆడ దింపి రాయి ఆల్ ది బెస్ట్ అంటేనే రాసే పరిస్థితి ఏమీ లేదు. రాగానే వాళ్ళు ఏం బాగా అయిపోతే డిప్రెషన్ అయిపోయి దాని ప్రభావం ఇంకో ఎగ్జామ్ మీద ఏం పడదు. వాళ్ళని సెల్ఫ్ సర్వైవ్గా ఇండిపెండెంట్గానే తయారు చేస్తున్నాము. వాళ్ళే వండుకొని తింటారు, పోయి పరీక్ష రాసి వస్తారు. మాకు ఆ విషయంలో పెద్ద టెన్షన్ లేదు. అయినా మనకు 4-5 వేల మంది కార్యకర్తలు ఉన్నారు. 4-5 వేల మంది అంటే వాళ్ళ కుటుంబాలతో కలిపితే 10,000 మంది ఉన్నట్టు కదా. వాళ్ళు ఇద్దరిద్దరు పిల్లల్ని కలిపితే 20,000 మంది మనకు సభ్యులు ఉన్నట్టు కదా. అంటే ఒక 5,000 మంది కార్యకర్తలు ముఖ్యమైన వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో జంటగా అంటే 10,000 అన్నట్టు. వాళ్ళిద్దరిద్దరు పిల్లలు అంటే 20,000. 20,000 మందిలో ఒక 200-300 మందితో ఈ క్యాంపు పెట్టాలనుకుంటున్నాం. మరి అందరికీ 10th ఎగ్జామ్స్ ఉంటాయా? ఇవి ఉత్త కారణాలు. ఎప్పుడు పెట్టినా అప్పుడు ఏదో ఒక కారణం ఉంటుంది. వచ్చేవాళ్ళు మార్గం ఎత్తుకుతారు, రావడం వీలు కాని వాళ్ళు కారణాలు ఎత్తుకుతారు. అలాగే 4 రోజులు తప్పకుండా రావాలి. మార్చి 19వ తేదీన గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 4 days. కాబట్టి గురువారం రోజు ఉదయం 9 గంటలకి అక్కడికి చీరాల పట్టణం చేరుకోవడానికి మీరందరూ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోండి. ఇప్పటికే ఆలస్యమైంది. ట్రైన్ రిజర్వేషన్ చేసుకోండి. బస్సులు కూడా విరివిగా ఉంటాయి. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పక్కనే ఉంటాయి. మన కార్యక్రమం కూడా ఆ చుట్టుపక్కలనే 3-4 ఫంక్షన్ హాల్స్ చూస్తూ ఉన్నాము. ఈ 1-2 రోజుల్లో మనం అక్కడ వాటికి అడ్వాన్సులు ఇవ్వడం కూడా జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్లేసు కారంచేడు మీకు అర్థమైంది. తేదీలు మార్చి 19 నుంచి 22 వరకు, అవి కూడా హాలిడేసే, అది కూడా మీకు అర్థమైపోయింది. ఇక మూడోది మరి భోజనము, వసతి, శిక్షణ, నిర్వహణ 4 గురించి మాట్లాడు.